హాయ్ అండి. 'హిట్ 3' అయితే రిలీజ్ కాబోతుంది కదా! చాలా హడావుడి అయితే జరుగుతుంది. ఆల్రెడీ తెలంగాణలో బుకింగ్ కూడా ఓపెన్ అయినాయి. హైదరాబాద్‌లో మంచిగా బుకింగ్స్ అయితే జరుగుతా ఉంది. సినిమా మంచి భారీ విజయం దిశగా పోయేలా కనిపిస్తుంది. కాకపోతే ఆహ్, చిన్నపిల్లలు చూడకూడదు. ఎందుకంటే ఎక్కువ బ్లడ్ ఉంది కాబట్టి ఏ సర్టిఫికేట్ వచ్చిందనుకుంటాను సెన్సార్ ద్వారా. సరే ఏదేమైనప్పటికైతే సినిమా అయితే రాజమౌళి గారు వచ్చి దాన్ని ఊపు తీసుకొచ్చారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో. ఆ తర్వాత మీరు చూసుకుంటే చాలా టాక్టిక్‌గా ముందుకెళ్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ హీరోస్‌లో మీరు చూసుకుంటే చాలా మిగతా వాళ్ళందరూ వెనుకబడిపోయారు. విజయ్ దేవరకొండ కావచ్చు, విశ్వక్ సేన్ కావచ్చు, లేకుంటే అడ్విశేష్ ఎప్పుడు తీశాడో సినిమా తెలీదు. హిట్ 2 తర్వాత ఇంక కనబడను కూడా కనబడలేదు. దాని ముందు గూఢచారి అన్నాడు, అంతులేడు. ఈలోపు మన నాని ఎన్ని సినిమాలు తీశాడండి. ఇప్పుడున్న యంగ్ హీరోలతో పోలిస్తే ఎన్ని సినిమాలు తీశాడు చూడండి. అలా అంటే సుందరానికే కావచ్చు, లేకుంటే ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న కావచ్చు, లేకుంటే దసరా కావచ్చు, లేకుంటే దాని ముందు ఇంకా చాలా సినిమాలు వచ్చినాయి కదా, పేర్లు టక్కన గుర్తు సరిపోతే శనివారం కావచ్చు. ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే సినిమాలు అయితే తీసుకుంటూ వస్తున్నాడు. ప్రతి హిట్ మీద హిట్లు కొట్టుకుంటూ ముందుకైతే వెళ్ళడం చూస్తున్నాం మనమైతే. ఓవరాల్గా అయితే ఒక మంచి విజయాన్ని అయితే సాధించుకుంటూ ముందుకెళ్తున్నాడండి. కలెక్షన్ రోజు రోజు పెంచుకుంటూ పోతున్నాడు. హాయ్ నాన్న లాంటి ఫ్యామిలీ సినిమా కూడా దాదాపు 80-90 కోట్లు అయితే వసూలు చేయడం చూసాం. దసరా అయితే 100 క్రోర్స్ గ్రాస్ టచ్ చేయడం చూసాం. అన్ని వైవిధ్యమైనదే. దసరా చూసుకుంటే మీకు ఒక హీరోని సైలెంట్ క్యారెక్టర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒక ఎమోషనల్ ఒక లవర్కి ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఒక ప్రేమించిన అమ్మాయి వేరే వాడు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందని దాని గురించి చూసి ఆయన కావచ్చు. ఆయన ఒక ఫాదర్ అండ్ డాటర్ అండ్ ఆ రిలేషన్షిప్ ఎలా చూపించారో చూసాం. అంటే సుందరానికి కావచ్చు, అదొక డిఫరెంట్ జోనర్ అది. ఇంకా మీరు చూసుకుంటే సరిపోతే శనివారం చూసుకుంటే అదొక డిఫరెంట్. ఎందుకంటే శనివారం తప్ప వేరే టైంలో కొట్టడు కావచ్చు. ఇలా 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 ఒక్కొక్క సినిమా ఒక్కొక్క మంచి విజయాలు అయితే తీసుకుంటే ముందుకెళ్ళిపోయాయండి. ఈరోజు మళ్ళీ హిట్ తిరిగి మన ముందుకైతే వస్తున్నాడు. నాకు తెలిసి ఇప్పుడున్న హీరోల్లో ది బెస్ట్ ఎవరైతే ఉన్నారని అనిపిస్తే అది కేవలం కేవలం నాకు నానియే కనిపిస్తున్నాడండి. ఒక అంటే స్థాయి స్థాయి పెంచుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఈరోజు హిట్ అనేది అలసి చెప్పాలంటే గట్టిగా కొట్టిందంటే మనకు 150 కోట్లు ఈజీ కొట్టగలదు. ఎందుకంటే హైయెస్ట్ టచ్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చే ప్యారడైజ్ ఇంకా పెద్ద లెవెల్లో 200 కోట్లు కూడా టచ్ చేయొచ్చు. చూద్దాం, ఆయన రోజు రోజుకి ఆయన మార్కెట్ అయితే పెంచుకుంటూ పోతున్నాడు. ఒక చిన్న స్థాయి హీరో నుంచి ఈరోజు ఒక సూపర్ స్టార్ రేంజ్కి వెళ్ళిపోయాడు ఆల్మోస్ట్. చూద్దాం మరి. ఒక సాలిడ్ అయితే బేస్ అయితే అది ఉంది. నానికి ఒక మినిమం గ్యారెంటీ అయితే వచ్చేసింది. మినిమం గ్యారెంటీ ఎంతంటే కనీసం సినిమా ఆడిన 70-80 కోట్లు ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఒక మినిమం గ్యారంటీ హీరో అయితే. ఎందుకంటే హాయ్ నాన్ లాంటి ఒక చిన్న స్టోరీని తీసుకొని అలానే ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ తీసుకొని ఆ సినిమాని ఎంత బాగా తీసారు. ఆ సినిమా కూడా మీరు చూస్తే 70-80 కోట్ల దాకా రావడం చూసాం, కలెక్షన్ రావడం. కాబట్టి ఒక మినిమం గ్యారంటీ హీరోగా అయితే నిలబడిపోయాడు. ఇంతకుముందు మినిమం గ్యారంటీ అంటే అల్లరి నరేష్ అందరూ ఉండేవారు, కానీ వాళ్ళందరూ ఒక మోసలో వెళ్ళిపోయారు. కానీ నాని ఆ తప్పు చేయట్లేదు. ప్రతి సినిమాని ఛాలెంజ్గా తీసుకుంటున్నాడు. ఒక సినిమా కామెడీ చేస్తున్నాడు, ఒక సినిమా సీరియస్ చేస్తున్నాడు, ఒక సినిమా యాక్షన్ చేస్తున్నాడు, ఒక సినిమా ఫ్యామిలీ డ్రామా చేస్తున్నాడు. కాబట్టి ఒక సస్టైన్ అవ్వగలుగుతున్నాడు మంచిగా, ఒక డిఫరెంట్ యాంగిల్లో. కానీ అన్నింటిలో మెప్పించగలుగుతున్నాడు. అది మెయిన్ మ్యాజిక్. కొంతమందిని ఏంటంటే కొంతమంది హీరోలని ఈ సినిమాలకి మనం చూడగలుగుతాం. ఇప్పుడు బాలకృష్ణ ఉన్నాడు, అతను వేరే సినిమాలు చేస్తే అసలు చూడను కూడా చూడలేదు. ఎప్పుడు ఆ యాక్షన్ ఓరియంటెడ్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి వేరే సినిమాలో చూడలేకపోతున్నారు. అలానే నాని అలా కాదు. సరిపోతే సినిమాలో యాక్షన్ చూసాం, దసరాలో కూడా కొంచెం కొంత యాక్షన్ చూసాం. తన ముందు చూస్తే హాయ్ నాన్న కావచ్చు, అంటే సుందరానికి కావచ్చు, ఇవి కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి. కాబట్టి ఇలా డిఫరెంట్ జోనర్లు వెళ్తుంటే నాని అయితే చాలా సక్సెస్ అవుతున్నాడు. అలానే హిట్ 3 కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే ఇలాంటి కొత్త కథల్ని ఎంకరేజ్ చేస్తాడు. అలానే కొత్త నిర్మాత, కొత్త డైరెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంటాడు ఆయన నిర్మాతగా ఉండి. ఎందుకంటే ఆయన ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. కాబట్టి ఆ కృతజ్ఞత కావచ్చు, లేకుంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం కావచ్చు. ఎందుకంటే ఆయన పడ్డ స్ట్రగుల్ వేరే వాళ్ళు పడకూడదని. సో ఓవరాల్గా అయితే హిట్ 3 మంచి సక్సెస్ కావాలని కోరుకుందాం.